అందరికీ నమస్తే. ఈరోజు మెగా డిఎస్సి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక గొడ్డలి పార్టీ అనేక రకాలుగా విష ప్రచారం చేయాలని చూస్తూ ఉంది. ఈ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రం అంతా ఒక విష ప్రచారాన్ని తీసుకొని అదే నిజం 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 అని చెప్పేదానికి ఈ వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ కుతంత్రాలు పంతూ ఉంది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ఎలా ఉంటుందనే దానికి ఈ రోజు అతను చేసే ఆరోపణలు అనాధార ఆరోపణలే ఉదాహరణ. గతంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019కి ముందు కొన్ని హామీలు ఇచ్చాడు. ఏంటంటే దాంట్లో భాగంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు 3 డిఎస్సీలు ఇస్తే కాదు నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఇస్తా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా మనం చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ అన్నాడు. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్నాయి, ఇస్తాను అని చెప్పాడు. మళ్ళీ కంపెనీల్లో దాదాపుగా 75 స్థానికంగా ఉండే వాళ్ళకే రిజర్వేషన్ అని చెప్పి ఈ విధంగా హామీలు ఇచ్చాడు. కానీ ఈ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇది ఏ వైసీపీ నాయకుడన్నా ఇవి మా జగనన్న అనలేదు, లేదా ఇవి మా జగనన్న అన్నాడు 100% ఇంప్లిమెంట్ చేశారని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు? ఓపెన్ ఛాలెంజ్ ఎవరన్నా దీనికి ఆన్సర్ చేస్తా అంటే చేయండి. ఎందుకంటే దీంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి చేయలా. డిఎస్సి పైన 4.5 ఏళ్లు నిర్వీర్యం చేసి లాస్ట్ లో ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చా అని చెప్తే అది కూడా కోర్టు కొట్టేసింది. రెండోది జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు. మళ్ళీ 75% రిజర్వేషన్ అంటే ఉన్న కంపెనీలనే తరింగొట్టాడు. అమర్ రాజా లాంటి కంపెనీలను రాష్ట్రం నుంచి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. మళ్ళీ వచ్చి ఇంకొకటి 2 లక్షల గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నాడు. అవి ఇవ్వకపోగా అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తూ ఏవో 2 పోస్టులు అని చెప్పి అవిటిని కూడా ఏం చేశాడంటే పరీక్షలు పెట్టే సమయంలో పేపర్ లీకేజ్ అవ్వడమే కాకుండా రెండోది ఆ పేపర్లు దుద్దిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే వంట మనుషులు, డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు దుద్దితే కోర్టు ముటిక్కాయలేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. ఇలాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ విష ప్రచారం డిఎస్సి పైన. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పారో ఆ మాట ప్రకారం 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 16,000 పోస్టులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన అడ్డుకోవడానికి ఈ సైకో, ఈ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు వేశారో తెలుసా? 240కు పైగా కేసులేసి అడ్డుకోవాలనుకున్నాడు. కానీ ఆ కేసులన్నింటినీ ఛేదించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 16,000 కుటుంబాలు ఆనందంగా ఈరోజు కష్టపడి సాధించిన వాళ్ళు, 10 ఏళ్ళగా ఎదురు చూస్తున్న వాళ్ళు, 15 ఏళ్ళగా ఎదురు 5 ఏళ్ళగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు వస్తే ఈ రోజు ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా జరిగితే దీన్ని ఓర్చుకోలేక ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విష ప్రచారం చేస్తున్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే యువతంతా గ్రహించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కక్ష ఏదో చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన అనుకుంటున్నారు. కాదు, ఈ రాష్ట్ర యువత పైన. ఎందుకంటే ఈ రాష్ట్ర యువత ఎదుగుతూ ఉంటే పాలెగాడి మనస్తత్వం, పెత్తందారి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి చూసి ఓరవలేకపోతున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఇదేందో డిఎస్సి పైన ఈరోజు ఈ విధంగా చేసిన ఇతని ఉద్దేశం ఏంటంటే గతంలో టీసీఎస్ పైన వస్తూ ఉంటే భూమిస్తూ ఉంటే 100కు పైగా కేసులు వేయించాడు, కాగ్నిజెంట్ పైన కేసులు వేయించాడు, ఆర్సిలర్ మిట్టల్ పైన కేసులు వేయించాడు, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ పైన కేసులు వేయించాడు. ఇక్కడ చూసుకుంటే ప్రతి విషయంలో కేసులు వేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ ఏంటంటే రేపు భవిష్యత్తులో డిఎస్సి ఇస్తా ఉన్నారు ఒక 6,000 పోస్టులతో. దాన్ని ఎట్టయినా అడ్డుకోవాలి, దానిపైన ఎట్టయినా కానీ ప్రజల్లో భయాందోళనకు గురి చేయాలి అనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ సైకో, ఒక్క డిఎస్సి కూడా ఈ సైకో 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఈరోజు ఫేక్ డ్రామాలు ఆడుతున్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే యువత గ్రహించాలి. ఎందుకంటే ఇదేదో తెలుగుదేశం పార్టీ మధ్య, వైసీపీ మధ్య జరిగే యుద్ధం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి వైసీపీ పెత్తందారి పాలెగాళ్ళ మనస్తత్వం గొడ్డలి పార్టీకి జరిగే యుద్ధం. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతంతా ఒకవైపు నిలబడి ఈ విష ప్రచారాలు చేసి, దుష్ప్రచారాలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉందని పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు శాశ్వతంగా. ఈ రోజు 16,000 పోస్టులు వచ్చాయి. దీంట్లో ఒక కులం వాళ్ళకో, ఒక వర్గం వాళ్ళకో, ఒక మతం వాళ్ళకో, ఒక ప్రాంతం వాళ్ళకో రాలా. కష్టపడి చదివిన ప్రతి విద్యార్థికి వచ్చింది. కష్టపడి ఎన్నో ఏళ్లగా ఆకలితో కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉండి కష్టపడి చదివి సంపాదించిన వాళ్ళ కష్టం ఉంది. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైంలో చదువుకుంటూ డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని కలలగన్న ఎంతో మంది ఆశలు దాని వెనకాలన్నాయి. ఎంతో మంది అటు తల్లిదండ్రులకు భారం కాకూడదు అని చెప్పి
కూలి పనికి 4 పనికి వెళ్ళి చేసుకుంటూ వాళ్ళు కష్టపడి ఒక్కొక్కరిపై దానిపై చేర్చి పెట్టుకొని దాని ద్వారా కోచింగ్ తీసుకొని దానివల్ల కష్టపడి సాధించిన వాళ్ళ రక్త బొట్టులు ఉన్నాయి. ఇలాంటి ఎంతో మంది కష్టార్జితంతో వచ్చింది ఈ డిఎస్సి ఉద్యోగాలు. ఎంతో మంది ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాసే విధంగా చూసి ఈ రోజు ఉద్యోగం సంపాదించుకుంటే అలాంటి వాళ్ళను అవమానించే విధంగా ఈ రోజు లీకేజ్ అని ఒక విషయ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగే ప్రతి ఒక్కరు ఉంటారనుకుంటాడు, ఆయనలాగే గొడ్డలి పోట్లు వేస్తారని ప్రతి ఒక్కరు అనుకో, ఆయనలాగే లీకేజ్. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాడు 2006లో డిఎస్సి లీకేజ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 లీకేజ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు 10th క్లాసులో పేపర్లు కొట్టేసిన లీకేజ్ చరిత్ర మీది. ప్రతి ఒక్కరూ మీలాగుంటారని అనుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతో మంది కష్టార్జితాన్ని మీరు అవహేళన చేస్తున్నారు. అందుకు రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు మా రాష్ట్రంలో ఉండే పేద యువత పొట్టగొట్టాలనుకుంటూ ఉన్నావు, ఆ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు అడ్డుకోవాలనుకుంటున్నావు. అందుకే మేము అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా నీకు రాజకీయ చరిత్ర లేకుండా చేస్తాం, నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తామని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖబర్దార్, ఇకనైనా మీ విష రాజకీయాలు, మీ ఫేక్ రాజకీయాలు, మీ గొడ్డల రాజకీయాలు ఆపి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని, మీ పార్టీని అధపాతాళానికి తొక్కుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.